నేను మీ అలీ హుస్సేన్, టీడీపీ పార్టీ లీగల్ సెల్. అంబంటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ని హైలైట్ చేస్తూ ప్రభుత్వం అతని మీద తప్పుడు కేసులు బరాయించిందని, తప్పుడు కేసులు బరాయించి అతన్ని నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్కి పంపించిందని ఆయన ప్రెస్ మీట్లో ఏదో చెప్తా ఉన్నాడు. ఒక తప్పుడు కేసు అనేది బనాయించినప్పుడు కోర్టు ముందుగా ఎఫ్ఐఆర్ కానీ ఆ కేసు కానీ పోయినప్పుడు కోర్టు వారు టోటల్గా ఆ ఎఫ్ఐఆర్ని కానీ అందులో ఉన్న అంశాలని కానీ పరిశీలించి మాత్రమే అతన్ని రిమాండ్ పంపించడం అనేది జరుగుతూ ఉంది. అసలు నెల్లూరు సబ్ జైల్లో రావణు ఉండడానికి అతని మీద ఉపయోగించిన సెక్షన్స్ ఏంటి, అతను అసలు ఏం మాట్లాడాడు, దేనికోసం అతన్ని నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్ పెట్టారు అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. మనకు 1967లో అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉపా అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఈ ఉపా అనే చట్టంలోని సెక్షన్ 39 అంటే 13 సెక్షన్ 13 సెక్షన్ 39 గురించి ఫస్ట్ అంబంటి రాంబాబు గారికి తెలిస్తే ఆయన ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్న రావణ్ణి హైలైట్ చేస్తా మాట్లాడాడు. అసలు ఉపా అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబంటి రాంబాబు తెలుసుకోవాలి. ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇది అంబంటి రాంబాబు గారికి చెప్తా ఉన్నాను. అందులో సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయినా సరే చట్ట విరుద్ధ కార్యక్రమాలలో పాల్గొన్న లేదా వాటిని ప్రోత్సహించిన లేదా సహకరించిన లేదా అందులో పాల్గొన్న అలాంటి వ్యక్తులకి, అంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొన్న, ప్రోత్సహించిన, సహకరించిన ఇలాంటి వ్యక్తులకు ఏం చేస్తారంటే ఈ ఉపా సెక్షన్ 13 కింద కేసుని నమోదు చేస్తారు. ఇలాంటి వ్యక్తులకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, తర్వాత జరిమానా కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశ్న రావణ్ పైన సెక్షన్ 13తో పాటు సెక్షన్ 39 కూడా పెట్టడం జరిగింది. అంటే సెక్షన్ 39 ఏం చెప్తుందంటే, ఏ సంస్థ అయినా అంటే ఏ వ్యక్తి అయినా కూడా, సెక్షన్ 39 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయినా సరే ఉగ్రవాద సంస్థ యొక్క మద్దతు కోరిన లేదా ఉగ్రవాద సంస్థకి అనుకూలంగా సమావేశాలు ఏర్పాటు చేసిన లేదా ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్న అలాంటి వ్యక్తులకి ఉపా సెక్షన్ 39 కింద కేసుని నమోదు చేసి అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశంతో ఆ సెక్షన్ ని తయారు చేసి ఎఫ్ఐఆర్ చేస్తారు. సో ప్రశ్న రావణ్ అనే వ్యక్తి గతంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో అతను నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు, నక్సల్ని చంపితే అలాంటి వారు 100 మంది పుడతారు అని చెప్పిన వీడియోస్ గతంలో మనము చాలా చూసాము. సో దానికి సంబంధించి ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ మీద కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి పంపిస్తే ఈరోజు వైసీపీ వాళ్ళు దానికి అనుకూలంగా మార్చుకోవడానికి, అంటే ప్రశ్న రావణ్ యొక్క కేసుని అనుకూలంగా మార్చుకోవడానికి వారు ఈ రోజు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ వారు ప్రజల గురించి మాట్లాడకుండా, ప్రజల పక్షాన ఫైట్ చేయకుండా, లేదా వాళ్ళ బాబాయ్ గొడ్డలిపోటుకు చనిపోయిన బాబాయ్ యొక్క కేసు గురించి మాట్లాడకుండా, ఎవరైతే చంపారో వారికి శిక్ష పడాలి అని ప్రయత్నం చేయకుండా కేవలం ఈ ప్రశ్న రావణ్ టాపిక్ తీసుకొని దీన్ని హైలైట్ చేసి ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏదో డ్యామేజ్ చేయాలని కానీ, లేదా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో వారి కూటమి అభిమానాన్ని తగ్గించాలని కానీ వీరు చేస్తున్న ప్రయత్నం అనేది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ఇప్పటికైనా ఈ వైసీపీ వారు ఈ ప్రశ్న రావణ్ గురించి పక్కన పెట్టేసి వారు ప్రజా సమస్యల మీద పోరాడితే,
లేదా కూటమి ప్రభుత్వం ఏమన్నా చేసే అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఏమన్నా ఉన్నాయా, దాని గురించి ఏదైనా మాట్లాడితే వీరికి ఈ 11 సీట్లు కాకుండా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఒక 15-20 సీట్లు వస్తాయి తప్ప ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తే ప్రజలు దీన్ని సహించరు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నా.